మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. We welcome you all in Jesus' name. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. Let us pray together. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభా మీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీ సహాయమునకై వందనాలు. ఇంతవరకు క్రిస్మస్ ఆరాధనలో అనేక దేశాల నుండి పాలు పొందిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. జూమ్ ఆన్లైన్ సర్వీసులో పాలు పొందటానికి కృప చూపావు, మీకు వందనాలు. యేసు ప్రభా తల్లిదండ్రులను బట్టి, అత్తామామలను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి, సంఘ బిడ్డల కుటుంబాలను బట్టి, అన్ని ప్రాంతాలలో ఉన్న సంఘములను, సేవకులను, విశ్వాసులను, ఆరాధనలను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసయ్య నామములో చెల్లించటానికి, ప్రత్యేక కీర్తనల ద్వారా, సాక్ష్యముల ద్వారా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధన చేయటానికి మాకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తూ ఉన్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తిని పొందుకోవడానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. Thank you, Father, for your presence in our lives. We thank you, Jesus, for your Lordship. Thank you, dear Holy Spirit of God, for your help and guidance. This is your time. We are willing to receive your grace, your love, your power, your anointing. All the plans of Satan be broken in Jesus' name. Thank you, Jesus, for your Lordship. Thank you, dear Holy Spirit of God, for your help and guidance. We love you, we bless you. In Jesus' name we agree and we pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు క్రిస్మస్లో ప్రాధాన్యత ఎవరిది, క్రిస్మస్లో ప్రాధాన్యత ఎవరికి అన్న సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. క్రిస్మస్ సందర్భంగా 25వ తారీఖు డిసెంబర్ నెల 2020వ సంవత్సరంలో యేసయ్య కృప చూపి మనలందరినీ సజీవ సాక్షులుగా ఉంచినందుకు యేసయ్యకు స్తోత్రాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో ప్రాధాన్యత ఎవరికి అన్న సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 9:6. Today's promise is found in the book of Isaiah chapter 9 verse 6. Isaiah chapter 9 verse 6. It is the word of prophecy in the life of Lord Jesus Christ. Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథము 9:6లో ఉన్నటువంటి వాగ్దానాన్ని, ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ మనకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. యెషయా 9:6, Isaiah 9 verse 6. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Amen. అందరూ విశ్వాసముతో పలకండి. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇది ప్రవచనం. యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించేటువంటి సమయానికి ముందుగా, అంటే క్రీస్తు పుట్టుకకు ముందుగా దాదాపుగా 700 నుంచి 800 సంవత్సరాలకు ముందుగా యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ప్రవచనం. యేసు ప్రభుల వారు ఎవరు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. యేసు ప్రభు బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు నిత్యము ఉన్నటువంటి దేవుడు. సూర్యుడు లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు, చంద్రుడు లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు, సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు, నిత్యము ఉన్నటువంటి దేవుడు, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభుల వారు.
యేసు ప్రభుల వారు సమాధానకర్త, సమాధానానికి అధిపతి. యేసు ప్రభు ద్వారా మానవ జాతికి సమాధానము కలుగుచున్నది. ఆయన అధిపతి, ఆయన సర్వాధికారి. ఆకాశముల పైన పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన దేవుడు యేసు ప్రభు. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ is the beginning and the end. Jesus is the Alpha and the Omega. He is the mighty God. He is the wonderful Counselor, everlasting Father, Prince of Peace. Praise be to Jesus for His grace upon each one. It was a prophecy in the life of Jesus. Before He was born, Prophet Isaiah prophesied about Him. యెషయా ప్రవక్త ప్రవచించారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభుల వారు యొక్క జన్మకు గల కారణం, యేసు ప్రభుల వారు ఈ లోకములో మనిషి రూపములో, మనిషి శరీరములో, మనిషిగా ఈ లోకములోకి రావటానికి గల కారణాలు ఏమిటి? Why did Jesus Christ of Nazareth come into this world in the form of human being? Number one, to take you and I to be with the Father Jehovah. మానవ జాతిని తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మానవుడు పుట్టుకతో పాపము చేశాడు. పుట్టుకతో పాపపు స్వభావం, పుట్టుకతో మానవుడు పాపి. మానవుడిలో జన్మ పాపము ఉన్నది. Man is born with the sin. That's the reason Christ Jesus had come into this world to make you and I holy through His blood. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మానవ జాతిని తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళటానికి, మానవ జాతిని పరలోకము తీసుకొని వెళ్ళటానికి. మానవుడు పరలోకము స్వతహాగా వెళ్ళలేడు. కారణం ఏమిటి అంటే, మానవుడు పుట్టుక ద్వారా పాపి. జన్మ పాపము మానవ జాతిలో ఉన్నది. ఆది మానవుడు ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము మానవ జాతిలో ఉన్నది. కాబట్టి మానవుడికి ఆకలి, దాహము, దప్పిక, రోగము, భయము, ఆందోళన, అనుమానము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, అంధకారము, చీకటి, శాపము, ఇవన్నీ కూడా పాపము యొక్క ఫలితాలు. పాపము ద్వారా మానవ జాతిలో సంక్రమించినటువంటి లక్షణాలు. ఈ పాపపు స్వభావాన్ని, పాపము ద్వారా వచ్చిన ఫలితాన్ని, పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని, శాపాన్ని, చీకటిని, రోగాలను, కష్టాలను మానవ జాతి నుండి తీసివేయటానికే మనుషులను ప్రేమించిన దేవునిగా తన్ను తాను నిరూపించుకున్నారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. క్రిస్మస్ లో ప్రాధాన్యత ఎవరికి? ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తు యొక్క పుట్టుక ఎలా సంభవించింది మనకందరికీ తెలిసినటువంటి విషయాలు మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. లెట్ us remember the birth of Jesus Christ, the importance of Christmas. Matthew chapter 1 verses 18 to 25. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో 18వ వచనం నుండి 25వ వచనాల్లో వ్రాయబడినటువంటి కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపు మరియలకు నిశ్చితార్థం జరిగింది. వివాహము చేసుకోవటానికి సిద్ధపడి ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయ్యింది. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. కన్య అయినటువంటి మరియకు యోసేపుతో నిశ్చితార్థం అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమిటి సంగతి? వివాహానికి సిద్ధపడుతున్నారు. అయితే మరియ ఇప్పుడు గర్భాన్ని ధరించింది. మరియ గర్భాన్ని ధరించటానికి గల కారణం ఏమిటి? ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, మరియ మనిషి ద్వారా గర్భాన్ని ధరించలేదు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. ఆ సత్యాన్ని మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో. 20వ వచనం 19-20. ఆమె
భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కన్య అయినటువంటి మరియ గర్భాన్ని ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు పుట్టుకకు పురుషుడి అవసరము లేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు భూలోకానికి రావటానికి, మనిషి రూపములో మనిషి శరీరములో యేసు క్రీస్తు వారి లోకములో రావటానికి పురుషుడి అవసరము లేకుండా అద్భుతాన్ని దేవుడు చూపించారు. ఇక్కడ మరియ గర్భములో పరిశుద్ధాత్ముడు ప్రవేశించిన తర్వాత కన్య అయినటువంటి మరియ గర్భాన్ని ధరించింది. మొదటి మానవుడు ఆదామును దేవుడు సృష్టించటానికి స్త్రీ అవసరము లేకుండా మొదటి మానవుడిని ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టిలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం. మొదటి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు స్త్రీ అవసరము లేకుండా మొదటి మానవుడు ఆదామును దేవుడు సృష్టించాడు. మట్టి ముద్దను తీసుకొని తన రూపమునందు మానవుడిని దేవుడు సృష్టించాడు. ప్రేమైనటువంటి సంఘమ, మట్టి ముద్దకు దేవుడు తన రూపాన్ని ఇచ్చి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణిగా తయారు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు. వాక్యము ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎప్పుడు ఉన్నారు? భూమికి పునాది వేయబడక మునుపే ఉన్న దేవుడు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యములో జీవము ఉన్నది, వాక్యములో వెలుగు ఉన్నది. ఆ వెలుగు సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించి ఉన్నారు. ఆది కాండములో సత్యాన్ని మనము చూస్తున్నాం. మనిషి యొక్క సృష్టి మొదటి అధ్యాయములో, రెండవ అధ్యాయములో దేవుడి యొక్క సృష్టిని మనం చూస్తున్నాం. చరిత్రలో యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జన్మ, యేసు ప్రభులు వారు వాక్యమై ఉన్న దేవుడు అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభులు వారు సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆది సంభూతుడు, ఆల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు, ఆది సంభూతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు మనిషి రూపములో మనిషిగా ఈ లోకములో మరియ గర్భాన్ని ఒక పాత్రగా దేవుడు వాడుకొని, మరియ శరీరాన్ని వాడుకొని ఒక పాత్రగా మరియ శరీరములో పరిశుద్ధాత్ముడు ప్రవేశించటము ద్వారా మరియ గర్భాన్ని ధరించింది. ప్రియమైనటువంటి సంఘమ, క్రిస్మస్ లో ప్రాధాన్యత ఎవరికి? మరియను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నారు. మనుషులకు ప్రాధాన్యత ఆలోచన చేయండి. దేవుడు భూలోకానికి రావటానికి ఒక స్త్రీని ఒక పాత్రగా వాడుకున్నారు. ఆ స్త్రీ పేరు కన్య అయినటువంటి మరియ. ఆవిడతో వివాహము చేసుకోవటానికి సిద్ధపడినటువంటి యోసేపు మంచివాడు. ఆయనకు తెలిసింది మరియ గర్భవతి అని. వివాహము కాకుండా ఆవిడ గర్భవతి అని తెలిసిన వెంటనే ఆయన మనస్సులో, యోసేపు మనస్సులో ఆందోళన, దుఃఖము, బాధ కలిగాయి. అప్పుడు రాత్రివేళ స్వప్నములో దేవదూత వచ్చాడు. 20వ వచనం, అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. ఆలోచన చేయండి. ఒక పురుషుడు వివాహానికి ముందే చేసుకోబోయేటువంటి అమ్మాయి గర్భవతి అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? యోసేపు కలలో దేవదూత వచ్చి చెప్తున్నాడు. అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు మనసులో ఉన్న ఆందోళన, అనుమానము, భయము, దుఃఖము తొలగిపోయాయి. దేవదూత స్వప్నములో, కలలో కనిపించి మాట్లాడిన తరువాత యోసేపును ఒక పాత్రగా పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు. కన్య అయిన మరియను ఒక పాత్రగా పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమ, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయనకు ఏ పేరు పెట్టాలో, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో
ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. 21వ వచనం మత్తయి సువార్త 1:21. Matthew chapter 1 verse 21. Why did Jesus Christ of Nazareth come into this world? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అంటే రక్షకుడు. మానవ జాతిని రక్షించటానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. క్రైస్ట్ జీసస్ came into this world to save the mankind, to save man from sin, to save man from destruction, to save man from eternal hell, to save man from the eternal death. Praise be to Jesus. మానవ జాతిని రక్షించటానికి, మానవుడిని వెదకి రక్షించటానికి. లూకా సువార్త 19:10. Gospel of Luke chapter 19 verse 10. Son of man came into this world to seek and to save the lost. మనుష్య కుమారుడిగా నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు మనిషి రూపంలో, మనిషి శరీరంలో ఈ లోకానికి వచ్చారు? మనిషి ద్వారా పాపము వచ్చింది, మనిషి ద్వారా ఆకలి, మనిషి ద్వారా రోగము, మనిషి ద్వారా మరణము, మనిషి ద్వారా పాపము, మనిషి ద్వారా మానవుడికి కష్టము, నష్టము, దుఃఖము, వేదన, శోధన, బాధలు కలిగాయి. కాబట్టి మనిషి రూపాన్ని ధరించి మనిషిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య ఎందుకు వచ్చారు? మనుషులు చేసిన పాపాన్ని తీసివేయటానికి, మనుషులందరినీ తండ్రి ఇంటికి, పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి మనిషిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. క్రిస్మస్ లో ఎవరికి ప్రాధాన్యత? మనుషులకు ప్రాధాన్యత, మనిషిగా వచ్చిన దేవుడికి ప్రాధాన్యత. ఆలోచన చేయి. మరియకు ప్రాధాన్యత, యోసేపుకు ప్రాధాన్యత. ఎవరికి ప్రాధాన్యత? యేసుకు ప్రాధాన్యత. ఎవరికి ప్రాధాన్యత మానవుడు ఇస్తున్నాడు? ఆలోచన చేయండి. 22వ వచనం మత్తయి సువార్త 1:22. Matthew 1 verse 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనిషిలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మనిషిగా వచ్చింది మనుషులతో ఉండటానికి, మనుషులందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. దేవునికి మానవుడికి అడ్డుగా వచ్చింది పాపము. ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడే మనిషిగా వచ్చారు. దేవుడు యేసు ఎవరు? యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు పరిశుద్ధుడు. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? పరిశుద్ధత. యేసు మనిషిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, యేసు దేవుని కుమారుడు. ప్రియమైనటువంటి సంఘమ, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? తనకు ఇష్టమైన ప్రజలకు, విశ్వాసము ఉంచే వారికి, యేసు ప్రభు దగ్గరకు వచ్చే వారికి యేసయ్య ఇష్టపడతారు. మీరంతా దూర ప్రాంతాలలో పగలు రాత్రి కష్టపడి పని చేసుకుంటూ మీ పిల్లలను, మీ భర్తలను, మీ భార్యలను, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాలను సంతోష పెడుతూ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా కొంతమంది పిల్లలకు బట్టలు కొన్నారు, కొంతమంది బంగారము కొన్నారు, కొంతమంది డైమండ్స్ కొన్నారు, కొంతమంది వజ్రాలు కొన్నారు, కొంతమంది ఇళ్ళు కొన్నారు, కొంతమంది పొలాలు కొన్నారు, కొంతమంది వస్త్రాలు కొన్నారు, కొంతమంది స్టార్లు కొన్నారు, కొంతమంది నక్షత్రాలు కొన్నారు, కొంతమంది క్రిస్మస్ చెట్లు కొన్నారు, కొంతమంది కేకులు కొన్నారు, కొంతమంది కొన్నారు, కొంతమంది వస్త్రాలు కొన్నారు, కొంతమంది బంగారము కొన్నారు, కొంతమంది కార్లు కొన్నారు, కొంతమంది బిల్డింగులు కొన్నారు, అనేక రకాలైనటువంటి పరికరాలు కొన్నారు, మొబైల్స్ కొన్నారు, కంప్యూటర్స్ కొన్నారు. ఈ లోకములో మనుషులు ఎందుకు కొన్నారు అంటే సంతోష పెట్టడానికి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను సంతోష పెట్టడానికి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి. మానవుడు మనిషిని సంతోష పెట్టడానికి వస్తువులను కొంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే దేవుడు మనుషులను సంతోష పెట్టడానికి తండ్రి అయిన యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువునే బహుమానముగా మనకు అనుగ్రహించారు. నీవు బహుమానాలు కొన్నావు, పిల్లలకు బహుమానాలు కొన్నావు, మనుషులను సంతోష పెట్టడానికి.
కేకులు, వస్త్రాలు, పిల్లలు కేకులు చూసినప్పుడు, వస్త్రాలు చూసినప్పుడు, ఈ లైటింగ్ చూసినప్పుడు, వస్తువులను చూసినప్పుడు సంతోషపడుతూ ఉంటారు పిల్లలు. ప్రేమైనటువంటి సంఘమ, మనుషులు సంతోషపడటానికి వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి, కేకులు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఈ లోకములో ఉన్నటువంటి వారి అందరూ కూడా వీటన్నిటి కూడా తాత్కాలికమైన సంతోషాన్ని కలుగజేసేవి. శాశ్వతమైనటువంటి బహుమానము యేసయ్య మానవ జాతికి అనుగ్రహించి ఉన్నారు. శాశ్వతమైన సంతోషము యేసు ప్రభు దగ్గర ఉన్నది. వస్తువుల ద్వారా, పరికరాల ద్వారా, నక్షత్రము ద్వారా, బంగారము ద్వారా, కేకుల ద్వారా, లైట్ల ద్వారా, భోజనము ద్వారా, వస్త్రాల ద్వారా, బంగారము ద్వారా, డైమండ్స్ ద్వారా, వజ్రాల ద్వారా, కంప్యూటర్స్ ద్వారా, ఫోన్ల ద్వారా, ఇళ్ల ద్వారా పొందలేనటువంటి ఆనందము, మానవుడు వస్తువుల ద్వారా, ధనము ద్వారా పొందలేనటువంటి ఆనందాన్ని, నిత్య ఆనందము మానవుడు పొందుకోవటానికి మనిషిగా వచ్చారు యేసు ప్రభులు వారు. అందుకే దేవదూతలు గొర్రెల కాపరులతో ఏమంటున్నారు అంటే, మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తెలియచేస్తాను అని దేవదూతలు చెప్తున్నారు గొర్రెల కాపరులతో. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్సెస్ 8 to 14. లూకాసు వార్తలో 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు దేవదూతలు సమాచారాన్ని అందించారు, గొర్రెల కాపరులకు సమాచారాన్ని అందించారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి సంతోషకరమైన వార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, దేవదూతలు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. ఎవరి దగ్గరకు వెళ్ళారు? కొన్ని వందల వేల లక్షల మంది ప్రజలు ఉంటే గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళారు. ఆలోచన చేయండి. వాళ్లను దేవుడు పంపించాడు, దేవదూతలను పంపించారు గొర్రెల కాపరుల దగ్గరకు. దేవదూతలు నీ ఇంటికి వచ్చి, నీ కుటుంబాన్ని దగ్గరకు వచ్చి దేవుని యొక్క వర్తమానాలు నీకు చెప్పాలి, జరగబోయేటువంటి విషయాలు నీకు బయలుపరచాలి అని నీవు కోరుకుంటున్నావా? ఆలోచన చేయి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబడింది? గొర్రెల కాపరులకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చారు, దేవదూతలను పంపించారు. ప్రియమైనటువంటి సంఘమా, గొర్రెల కాపరులకు జరిగిన విషయం తెలియచేయబడింది. యేసు ఎక్కడ ఉన్నారో తెలియచేయబడింది. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. దేవదూతలు వెళుతున్నారు. ఎవరికి ప్రాధాన్యత? మరియకు ప్రాధాన్యత, యోసేపుకు ప్రాధాన్యత, గొర్రెల కాపరులకు ప్రాధాన్యత, వస్తువులకు ప్రాధాన్యత. ఎవరికి ప్రాధాన్యత? తూర్పు దేశము నుండి జ్ఞానులు బయలుదేరారు. ఆలోచన చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2, మాథ్యూ చాప్టర్ 2 verse 2. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎవరికి ప్రాధాన్యత? క్రిస్మస్ సందర్భంగా మనుషులకు ప్రాధాన్యత, వస్తువులకు ప్రాధాన్యత, బంగారమునకు ప్రాధాన్యత, నక్షత్రమునకు ప్రాధాన్యత, మనుషులకు ప్రాధాన్యత. క్రిస్మస్ సందర్భములో బయలుపరచబడినటువంటి మనుషుల పేర్లు. ఎవరు ఆ మనుషులు?
కన్య అయినటువంటి మరియా, యోసేపు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, హేరోదు మహారాజు. ఆలోచన చేయండి, ఈ 6 రకాలైనటువంటి గుంపులలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నావు? ఆలోచన చెయ్యండి. మనుషులకు ప్రాధాన్యత, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? 6 రకాలైనటువంటి మనుషులు. మరియా శ్రేష్టమైనది, కన్య అయినటువంటి మరియా, ఒక యూదురాలు. కన్య అయినటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకొరకు? దేవుడు భూలోకానికి రావటానికి ఒక పాత్రగా ఎన్నుకున్నారు. మరియకు భర్తగా ఎన్నుకోబడ్డాడు యోసేపు. యోసేపులో అనుమానము తొలగిపోయింది దేవదూత మాట్లాడిన వెంటనే. గొర్రెల కాపర్లను దేవుడు ఎన్నుకున్నారు. దేవదూతలు గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. జ్ఞానులు తూర్పు దేశము నుండి ఒంటెల మీద ప్రయాణం చేశారు. నక్షత్రము వాళ్లకు దారి చూపించింది. దేవదూతలు వచ్చారు. ప్రియమైన సంఘమా, ఆలోచన చేయండి. జ్ఞానులు విలువైనటువంటివి, బంగారాన్ని, సాంబ్రాణిని, బోళాన్ని కానుకలుగా తీసుకొని వచ్చారు. ఆలోచన చేయండి. బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా తీసుకొని వచ్చారు జ్ఞానులు. హేరోదు మహారాజు చంపాలనుకున్నాడు. యేసు ప్రభుని చంపాలనుకున్నారు. హేరోదు మహారాజు మనసులో కలవరము, కపటము, ద్వేషము, కోపము, ప్రతీకారము. ఆలోచన చేయండి, ఎవరికి ప్రాధాన్యత? ఇంతమంది మనుషులు క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ యొక్క పేర్లు రాయబడ్డాయి చరిత్రలో. ఎవరికి ప్రాధాన్యత? క్రిస్మస్ సందర్భంగా whom do you give the importance during the season of Christmas? Who is important? మరియా, యోసేపు, జ్ఞానుల, గొర్రెల కాపరుల, హేరోదు మహారాజా, నక్షత్రమా, బంగారమా, సాంబ్రాణియా, బోళమా, కేకుల, క్రిస్మస్ తాత, క్రిస్మస్ డెకరేషనా, వస్త్రాల, భోజనమా, భర్త, భార్య, పిల్లల, వస్తువుల, బంగారమా? ఈ లోకములో ఉన్నది దేనికి ప్రాధాన్యత? క్రిస్మస్ సందర్భముగా ఆలోచన చేయి. క్రిస్మస్ లో నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? Whom do you give the importance during the season of Christmas? Think about it. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ను ఒక ఆచారముగా క్రైస్తవులు అనుసరిస్తున్నారా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారా క్రైస్తవులు? ఆలోచన చేయండి. Whom do you give importance during the season of Christmas? Do you give importance to the people? Do you give importance to the things or the instruments or the things of the world? Or do you worship Christ Jesus during the season of Christmas? The reason for Christmas is Christ Jesus. Christmas means worshiping Christ Jesus. క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ ఆనందము ఎప్పుడు కలుగుతుంది మానవ జాతికి? క్రీస్తు యేసునందు విశ్వాసము ఉంచినప్పుడు, క్రీస్తు యేసునందు ఆరాధన హృదయము, కృతజ్ఞత హృదయము కలిగినప్పుడు, క్రీస్తు యేసు నా కొరకు ఈ లోకము వచ్చిన లోకరక్షకుడు, క్రీస్తు యేసు నా కొరకు నా అపరాధములను, నా పాపములను సిలువలో భరించిన లోకరక్షకుడు, క్రీస్తు యేసు నా అపరాధమును, నా పాపమును సిలువ రక్తములో కడిగిన దేవుడు, క్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని హృదయములో విశ్వాసము ఉంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకొని క్రీస్తు ప్రేమను పొందుకొని క్రీస్తును ఆరాధన చేయుటయే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షించుటే క్రిస్మస్. తండ్రిని ప్రేమించుట, తండ్రిని ప్రేమను పొందుకొనుట, తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు వారిని హృదయములో కలిగి క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్. ఆలోచన చేయండి. నిజమైన క్రిస్మస్. తల్లి దూరముగా ఉన్నది, తండ్రి దూరముగా ఉన్నారు, భర్తలు దూరంగా ఉన్నారు,
భార్యలు దూరంగా ఉన్నారు, పిల్లలు దూరంగా ఉన్నారు, రక్త సంబంధులు దూరంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలలో, అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలలో, యుఏఈ దేశంలో, అనేక దేశాలలో రక్త సంబంధులకు దూరంగా ఉన్న నీలో నిజమైన క్రిస్మస్, నీ కన్నీటిని తుడిచేటువంటి క్రిస్మస్ అంటే ఏమిటి? యేసు ఒక్కరే నీ కన్నీటిని తుడిచివేయగలరు. నీ మనసులో ఉన్న బాధ, నీ శరీరంలో ఉన్న బాధ, నీ జీవితంలో ఉన్న బాధ, మానవ జాతిలో ఉన్న పాపాన్ని, మానవ జాతిలో ఉన్న నిత్య నరకాగ్నిని తీసివేయగల సర్వశక్తిమంతుడు యేసు దేవుడు ఇమ్మానుయేలుగా నీతో ఉండటానికి, నీ హృదయములో నిరంతరము నివసించటానికి, నిన్ను నిత్య జీవము అనుగ్రహించి, నీకు నిత్య జీవము అనుగ్రహించి, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి, మార్గాన్ని చూపటానికి, మార్గదర్శిగా, మానవుడిగా, మనిషిగా ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారు ఎవరికి ప్రాధాన్యత? ఆలోచన చేయండి. నీ మనస్సులో, నీ హృదయములో ఆరాధన అంటే కొందరికి ఇవన్నీ కావాలి, వస్తువులు కావాలి, వాయిద్యాలు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, మైకు కావాలి, కీబోర్డు కావాలి, తబలా కావాలి, తంబుర కావాలి, వీణ కావాలి, వాయిద్యాలు కావాలి. ఇవన్నీ లేకపోతే మానవుడు ఆరాధన తండ్రికి చెయ్యలేడా? టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు. ఆరాధన అంటే అర్పణ. ఆరాధనంచుట అంటే నీ జీవితాన్ని యేసు పాదాల వద్ద అర్పించుట అని అర్థం. ఆరాధన అంటే వాయిద్యాలు కాదు, ఆరాధన అంటే సిస్టమ్ కాదు, ఆరాధన అంటే స్తుతి కాదు, ఆరాధన అంటే కేవలము పాటలు కాదు. ఆరాధన అంటే నీ జీవితము యేసయ్య పాదాల వద్ద సమర్పించుట. ఆరాధనలో పరిశుద్ధత ఉండాలి, ఆరాధనలో ప్రేమ ఉండాలి, ఆరాధనలో విశ్వాసము ఉండాలి, ఆరాధనలో యేసు ప్రభుకి ప్రాధాన్యత ఉండాలి, ఆరాధనలో రక్షణ కలిగిన వారుగా ఉండాలి, ఆరాధన ఆత్మతో సత్యముతో చేయవలసిందిగా ఉండాలి. అందుకే ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి అని యోహాను సువార్త 4:24 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును ఆరాధించుట, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుట, తండ్రిని ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట, పరిశుద్ధాత్మతో ఆరాధన చేయుట. కపటముతో, ద్వేషముతో, పగతో, మోసముతో, అన్యాయముతో, పాపముతో, రక్షణ లేకుండా, విశ్వాసము లేకుండా, పరిశుద్ధత లేకుండా చేసేది ఆరాధన కాదు. ప్రేమైనటువంటి సంఘమా, దేవునికి కావాలి. అందుకే ఎన్నుకున్నారు. మరియను ఎన్నుకున్నారు, యోసేపును ఎన్నుకున్నారు, గొర్రెల కాపరులను ఎన్నుకున్నారు, జ్ఞానులను ఎన్నుకున్నారు. అందరికీ దేవుడు చెప్పిన మాట ఆరాధన చేయండి. గొర్రెల కాపరులు వెళ్ళండి, చూడండి, ఆరాధన చేయండి. జ్ఞానులు వెళ్ళండి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. యేసును పూజించాలి, తండ్రిని పూజించాలి. ఎలా? ఆత్మతో సత్యముతో పూజించాలి, మనసుతో. జీవితమే ఒక ఆరాధన, మన సర్వము ఒక ఆరాధనగా ఉండాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ప్రియమైనటువంటి సంఘమా, ఆరాధనకు ఆటంకముగా ఉన్నవన్నీ తొలగించాలి. దేవునికి నీకు ఆటంకముగా ఉన్నవన్నీ తొలగించాలి. దేవునికి మనిషికి ఆటంకముగా ఉన్నది పాపము, దేవునికి మనిషికి ఆటంకముగా ఉన్నది అనుమానము, దేవునికి మనిషికి ఆటంకముగా ఉన్నది అవిశ్వాసము, దేవునికి మానవుడికి ఆటంకముగా ఉన్నది ఆకర్షణలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవునికి మానవుడికి అడ్డుగా వచ్చింది పాపము. ఆ పాపాన్ని తీసివేయటానికి, పాపులను పరిశుద్ధులుగా చేయటానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు.
భర్త కన్నా, భార్య కన్నా, తల్లిదండ్రుల కన్నా, పిల్లల కన్నా, రక్త సంబంధుల కన్నా, అందరికన్నా ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. John 3:16, for God so loved the world, so he gave his only begotten Son. Whosoever believes in him shall not perish but have a lasting life. What is your Christmas gift? Receive the love of Father, receive the forgiveness, receive the mercy, receive the gift of salvation. Salvation is the gift from the throne of grace. Christ Jesus is a gift to the mankind from the throne of grace from Father Jehovah. Jesus Christ of Nazareth is the gift to the whole world. యేసు ప్రభువే మానవ జాతికి తండ్రి అనుగ్రహించిన బహుమానము. నీవు ఇచ్చే బహుమానము ఏమిటి? ఏ బహుమానము నువ్వు ఇచ్చావు? ఆలోచన చేయండి. నీ రక్త సంబంధులకు, నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు నువ్వు ఇచ్చిన బహుమానము ఏమిటి? ప్రేమ ఒక బహుమానము. తండ్రి మానవ జాతికి ఇచ్చిన బహుమానము పేరు ప్రేమ. యేసయ్య ఒక బహుమానము. ప్రేమైనటువంటి సంఘమా, నీ దగ్గర ఉండాలి, నీలో ఉండాలి క్రీస్తు ప్రేమ. నీవు నేను కలిగి జీవించాలి క్రీస్తు ప్రేమ. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. క్రీస్తు రాకడలో ఒక పాత్రగా వాడబడాలి. మన జీవితాలే ఒక ఆరాధనగా ఉండాలి. యేసయ్య ఎక్కడ ఉంటారు? ఇమ్మానుయేలుగా నీతో ఉంటారు. నీ రక్త సంబంధులు నీకు దూరముగా ఉన్నా, నీ ప్రక్కన లేకపోయినా నీవు భయపడకూడదు, నీవు దిగులు పడకూడదు, నీవు అధైర్యపడకూడదు. మనుషులను బట్టి, వస్తువులను బట్టి, సామాగ్రిని బట్టి, బంగారమును బట్టి, సాంబ్రాణిని బట్టి, భోళమును బట్టి, నక్షత్రమును బట్టి, వస్తువులను బట్టి, భోజమును బట్టి, ఇహలోకములో ఉన్న వాటిని బట్టి సంతోషించక క్రీస్తు ప్రేమను బట్టి సంతోషించు. క్రీస్తు కృపను బట్టి సంతోషించు. రక్షణను బట్టి సంతోషించు. రక్షకుడైన యేసు జన్మించి ఉన్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ఎవరి కొరకు జన్మించారు? మనిషిగా జన్మించారు, మనిషిగా వచ్చారు. నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. ఈ శరీరము తాత్కాలికమైనది, ఈ లోకము తాత్కాలికమైనది, శాశ్వతమైనది పరలోకము. పరలోకానికి మార్గమును చూపిన దేవుడు యేసు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నీ మనసులో ఉన్న బాధ, శరీరంలో ఉన్న బాధ, జీవితంలో ఉన్న బాధ తీసివేయటానికి లోకరక్షకుడైన యేసయ్య వచ్చారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. సంతోషకరమైన వార్త, నీ దుఃఖము దూరమగునుగాక, నీ బాధ యేసు నామములో తొలగిపోవునుగాక. పాపికి క్షమాపణ, పాపికి విమోచన, పాపికి పశ్చాత్తాపము. క్రీస్తు కృప ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు కనికరము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా విమోచన కలుగునుగాక. మన జీవితాలు సమర్పించుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు ప్రేమను పొందుకొనుట, క్షమాపణ కలిగి జీవించుట. ప్రార్థన చేద్దాం. మన జీవితాలు సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీవు నా కొరకు, మనుషులందరి కొరకు వచ్చినందుకు వందనాలు. Thank you, Father, for sending your beloved Son Jesus into this world to save the mankind. నన్ను వెదకి రక్షించడానికి, నా కొరకు, మనుషులందరి కొరకు యేసు ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను. యేసయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు. నీ బలియాగమును బట్టి నీకు వందనాలు. నీవు సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవమును, పవిత్రతను, పరిశుద్ధతను, పరలోకమును అనుగ్రహించటానికి నా కొరకు, మా అందరి కొరకు వచ్చిన దేవుడవని నమ్ముచున్నాము. యేసయ్యా, నీ కృపకై, నీ ప్రేమకై, నీ బలియాగమునకై వందనాలు. అనేక సార్లు అనుమానించాను, అనేక సార్లు బంగారమునకు, సాంబ్రానికి, భోళమునకు, నక్షత్రమునకు, మనుషులకు, ఈ లోకములో ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నన్ను క్షమించు యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. క్షమించలేకపోయాను అనేక మందిని, తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, పిల్లలను క్షమించలేని స్థితిలో జీవించాను. నా గతములో నన్ను క్షమించు. క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు.
యేసయ్యా నీ రాకడకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. పాప క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. పాపులను రక్షించుటకు వచ్చిన యేసయ్యా నీకు వందనాలు. పాపిని పవిత్రునిగా చేయటానికి వచ్చిన యేసయ్యా నీకు వందనాలు. యేసు రక్తము ద్వారా పరిశుద్ధత అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాను. మా అపరాధములను ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తములో మా దోషములను కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు పరిశుద్ధుడు, యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు సర్వశక్తిమంతుడు, ఇమ్మానుయేలుగా నాతో మాతో ఉన్నాడువు. యేసయ్య నాలో మాలో ఉన్నారు అని నమ్ముచున్నాము. బలహీనతను, బంధకాన్ని, చీకటి అధికారాన్ని, అనుమానాన్ని యేసు నామములో పారదులతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. మేము విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాము. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి సమాధానమును, ధైర్యమును, సంతోషమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.